హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది భోగి రోజు ప్రొద్దున ఉదయాన్నే నేను ఒకసారి చెట్లు ఎట్లున్నాయి, మొక్కలు ఎట్లున్నాయి, పూలు పూసినాయా, గడ్డి ఎట్లుంది అవన్నీ ఒకసారి చూసుకొని నీళ్ళు లేకపోతే నీళ్ళు పొద్దున్నే పట్టేసి మళ్ళీ నా ఈ రూమ్లోకి వస్తాను. అయితే భోగి రోజు చాలా టైం పట్టింది. మన ఇక పూజలు అవన్నీ ఉంటాయి కదా, ఇంట్లో పని పూజలు చేసుకునేసరికి చాలా టైం పట్టింది. అట్లనే మొక్కల దగ్గరికి కూడా వెళ్ళి మొక్కలను కూడా చూసుకొని వచ్చిన అప్పటికి 12:30 ఏమో అయింది. అయితే ఇవి లాస్ట్ వీడియోలో చూపించిన కదా, ఇంతకు ముందు వీడియో, దీనికంటే ముందు వీడియోలో నైట్ వరకు కట్ చేసిన అని, అంటే భోగి కంటే ముందు రోజు 11:30 వరకు కటింగ్ చేసుకున్న తర్వాత భోగి రోజే ఒకరు ఎట్లుంటుందంటే మన ఈ మిషన్ కుట్టే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుందండి. ఇవి కుట్టాలి అని ముందు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేరే కస్టమర్స్ వచ్చి అన్నది అర్జెంట్ ఉంది, అబ్బా కుట్టవా అని అడుగుతారు. ఇక వాళ్ళను వెనక్కి పంపించలేం కదా, అందుకని ఫస్ట్ ఇవి నిన్న కట్ చేసి అక్కడ పక్కన పెట్టేసి వీళ్ళది అయితే ఫస్ట్ కుట్టి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవేమో మళ్ళీ ఫ్రెష్గా అన్నీ ఒకటేసారి కుట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు అని. అయితే ఈ బ్లౌజ్ ఒకటే, ఈ బ్లౌజు చీర ఇవి కుట్టేసిన, ఫస్టే కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసిన భోగి రోజు. అంత హుషారు లేదండి ప్రాణము. ఎందుకంటే మనము ఒక్కటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి ఉండేసరికి అంత ఇంట్రెస్ట్గా అనిపించేది ఎందుకో, అందుకే కొంచెం డల్గా ఉన్న. ఇవి అన్నట్టు నేను కుట్టేటివి ఇవి. వాళ్ళు గృహప్రవేశం ఉంది అని అన్నారు, 24వ డేటుకు ఉండే. అయితే వాళ్ళకు అందించాలి అనేసరికి ఇవి 2 కుట్టేసరికి ఇంకా వేరే వాళ్ళు తెచ్చి ఇవ్వడము, మళ్ళీ 2 కుట్టేసరికి మళ్ళీ వేరే వాళ్ళు అర్జెంట్ అని అట్లా ఇవి ఒక 4-5 రోజులు టైం పట్టిందండి. 2 రోజులలో కుట్టేది ఒక 4 రోజులు టైం పట్టింది. ఇది చెప్పిన కదా డిజైన్ ఇట్లా బార్డర్కి డిజైన్ వేయలేదు అని చెప్పిన కదా, అదే ఇది. ఈరోజు కుట్టి మొత్తం పూసలు వాటికి హ్యాంగింగ్ చెప్పిన కదా కుడతా అని, అవి కూడా కుట్టేసిన. లాస్ట్కి చూపిస్తాను మీకు. చూడండి ఎంత డల్గా అనిపిస్తుందండి నాకు నిజంగా. అంటే ఫ్రెష్గా ఇవి స్టార్ట్ చేస్తేనేమో కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం మనకి ఎట్లా అంటే బలం వస్తుంది అన్నట్టు. బలం వచ్చి ఒక్కటి కుట్టే టైంకి 2 కుడతాము, కానీ ఇక వేరే అయ్యేసరికి కొంచెం ఏదో డిస్టర్బ్గా అనిపిస్తుంది. అందుకే కొంచెం డల్ అయిపోయినా. ఇవి మగ్గం వర్క్కి కొంచెం మంది ఎట్లా అంటే, అసలు నాకేనో మరి అందరికీ తెలియదు, కొన్ని డిజైన్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తారు. అంటే బ్లౌజ్కి మీటరు క్లాత్ మీద సైడ్కు వేసేదేమో ఇట్లా పొడవుగా వేస్తారు, పొడవుకు వేసే డిజైన్ ఏమో సైడ్కి వేసేసరికి ఆ క్లాత్ అనేది అసలు సరిపోదు, అన్ని జాయింట్లే పడతాయి. అసలు కరెక్ట్ క్లాత్ ఉండదు. కొంచెం ఎల్బో హ్యాండ్స్ కొంచెం హైట్ ఉన్న వారికి అయితే అసలు సరిపోదు, చాలా కష్టమవుతుంది. కొన్ని ఏమో బాగానే కుడతారు, కొన్ని ఏమో అట్లా కుడతారు. అవి నాకైతే ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటివి కుట్టేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. అట్లా అంటే జాయింట్లు ఎక్కువ వస్తాయి, మళ్ళీ కొంచెం మనం మెంటల్ టెన్షన్ అన్నమాట, టెన్షన్ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇవన్నీ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ మంచిగా వస్తుందో రాదో, ఫిట్టింగ్ బాగుంటుందో లేదో, వాళ్ళకు ఎట్లుంటుందో వాళ్ళతో మాట పడద్దు కదా, మాట రాకుండా ఉండాలి అని కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు ఎట్లా అంటే నిద్ర వస్తుంది, నైట్ లేట్ అయింది కదా. మళ్ళీ 5:30కే లేచిన, 5:30 భోగి అని 5కే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం నీరసం అయిపోయింది.
కళ్ళు బద్ధకం అయిపోయినాయి. కళ్ళు కొంచెము ఎట్లా అంటే మందంగా కనిపిస్తున్నాయి అన్నట్టు, అంత తేలిగ్గా లేవు. ఇది ఇది చూడండి, ఇట్లా కుట్టిన మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేసిన. బాగుంది కదా. బార్డర్ వేస్తే ఇంకా బాగుండేది, అయితే వాళ్ళు బార్డర్కి డిజైన్ వేయలేదని చెప్పినా కదా, లాస్ట్ వీడియోలో చెప్పిన. అట్లా చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియో చూడండి. ఇది ఇట్లా కుట్టిన. ఆల్రెడీ ఇవి కుట్టిన ఇచ్చేసిన, ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఇచ్చేసిన. వాళ్ళ గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇంకా ఏమో ఏమో జరిగిపోయినాయి. ఇది కుట్టేసరికి ఇంకొకరు కస్టమర్స్ వచ్చిండ్రు, వాళ్ళు ఈరోజే కావాలన్నారు. అంటే లైనింగ్ పిండేయడానికని బయటకు వచ్చేసరికి ఇక్కడ గులాబీ కొమ్మ ఇరిగిపోయి ఉంది. ఇది నాటు గులాబీ అండి, నాటు గులాబీ కొమ్మ చెట్టు. ఇది కొమ్మలు ఇరిగిపోయినాయి, ఒక కొమ్మ ఇరిగిపోయింది. అది ఎందుకు పడేయడం అని కుండీలో నాటుతున్నా. ఇప్పుడు నాటు గులాబీలు అంతరించిపోతున్నాయండి. అసలు చాలా చోట్ల అడిగిన నేను నాటు గులాబీలు కావాలని, ఎక్కడ లేవన్నారు. ఇదొక్కటి నాకు దొరికింది, దొరకబట్టుకున్న. అయితే నాటిన, పెద్దగా అయింది. అటు కూడా ఒక చెట్టు ఉంది. బాబాయ్దా? అవునా? అయ్యో. ఇది ఒక కొమ్మ నాటిన, ఇంక కొన్ని డెవలప్ చేద్దాము. ఒకటి అయితే ఒకవేళ బ్రతికినా బ్రతకపోయినా కానీ ఇదైనా ఉంటుంది కదా అన్నట్టు ఒక 3 కొమ్మలు నాటిన. అందులో ఇదొకటి. గులాబీ కొమ్మలు అసలు చాలామంది మాకు నాటుకో అని అంటారండి. చాలా ఈజీ అండి, అసలు ఎందుకు నాటుకో, నాకు వింటుంటే అసలు వీళ్ళు ఎందుకు అంటారు ఇట్లా, ఎందుకు నాటుకోవంటారు, ఎంత ఈజీ కదా అసలు అవి నాటడము నాటుకోవడం అనేది, ఎందుకు అంత కష్టంగా అనుకుంటారు అని అనిపిస్తుంది. చూడండి, నేనైతే చాలా ఈజీగా నాటుతా. అన్నీ నాటుకుంటాయి. ఏదో ఒక 4-5 నాటితే ఒక్కటి చచ్చిపోతుంది, అన్నీ బ్రతుకుతాయి. చాలామంది మాకు బ్రతుకాయి, ఎండిపోతాయి, పెట్టంగానే కొద్ది రోజులకు ఎండిపోతాయి, అసలు చిగుర్లు వచ్చి ఎండిపోతాయి అని అంటారు. అసలు ఎందుకు ఎండిపోతాయో, నాకైతే మంచిగా నాటుకుంటాయి అండి. నేను పెట్టిన ప్రతిదీ నాటుకుంటుంది, ఏదో ఒక్కటి అట్లా ఎండిపోతుంది అంతే. ఇది చూడండి, ఇది పెద్ద చెట్టు. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి, చూపిస్తా కానీ గెస్ చేయండి ఒకసారి. మొగ్గలు పెట్టింది, ఇదివరకు పూసింది, చాలాసార్లు పూసింది కానీ ఇప్పుడు మళ్ళీ మొగ్గలు. కింద కుండీ కనబడుతుందా, అది కుండీలోనే నాటిన, అంత పెద్దగా అయింది. పూలు కూడా పూస్తుంది, మంచిగా పూస్తుంది పూలు. ఇది బత్తాయి అండి, బత్తాయి ముక్కలు. అయితే మాకు అప్పుడు బత్తాయి పండ్లు తెచ్చుకున్నప్పుడు అక్కడ పడి మొలిచినాయి, మొలకలు మొలిస్తే అవి నాటిన, మంచిగా పెద్దగా అయినాయి. కానీ ఈ పురుగులు చూడండి, ఆకు పురుగులు ఆకులన్నీ తినేస్తున్నాయి, చెట్టును విరగనిస్తలేవు అసలు. ఇది సాయంత్రం 3:30-4 ఆ టైంలో అండి. పక్షులు చూడండి వైర్ల మీద ఎంత మంచిగా ఉన్నాయో. అయితే కింద మా పొలం ఉంది, దాని వడ్లు పురుగులు ఏమున్నా కానీ తినేసి ఆ పైన ఎక్కుతాయి. అయితే ఎంత అందంగా కనబడుతుంది కదండి. ఇవి ఈ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు వస్తాయి. ఎన్ని రోజులు అంటే ఈ వరి కోత అయిపోయేంత వరకు వస్తాయి. ఇక ఇంతే అండి వీడియో. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇక ఉంటాను, సెలవు.